శ్రీమన్నారాయణ. రాధే రాధే. ఈరోజు మనం గోదాదేవి పాసురాల్లో 26వ పాసురంలోకి వచ్చామండి. 26వ పాసురం ముందు చెప్పుకుందాము. మాలే మణివண்ண మార్గழ் நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் இளைத்த எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாச்ச சென்னியமே போல்வன செங்கங்கள் போயை பாடுடை எனவே சாலப்பெரும் பறை பல்லாண்ணி செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானனே ஆலி நிலையாய் அருளேலோர் எம்பாவாய் ఆండాళ్ తిరువలిగళే శరణం శరణం. అన్నట్టు పాసురంలో అమ్మ స్వామిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని, స్వామి మాకు పరై కావాలి అని అన్నీ అడిగారనమాట స్వామిని. స్వామి మీరు రాండి అని చెప్పని స్వామిని పిలిచారు. ఈరోజు పాసురంలో వీళ్ళకి ఏం కావాలనేది అడుగుతున్నారు అమ్మ. ముందు పరై అనే వాయిద్యం కావాలని చెప్పారు కదా, అది పెద్ద శబ్దం రావాలి. మళ్ళా మంగళహారతులు పాడేవాళ్ళు కావాలి, గుత్తి దీపాలు కావాలి. యాత్ర కోసం వెళుతున్నాం కాబట్టి మొత్తం మేళతాళాలు ఉండాలి, అన్నీ ధ్వజం ఉండాలి. అది ఎటువంటిది, నీ ధ్వజం లాంటి ధ్వజం కావాలి స్వామి అని అడుగుతున్నారు. తెల్లని శంఖం కావాలి, ఇట్లాంటివన్నీ మాకు ఇవ్వు స్వామి అని అడిగితే స్వామి అంటున్నారు అనమాట, ఇవన్నీ నేను ఇవ్వలేను, నా వల్ల కాదు అంటున్నారు స్వామి. అప్పుడు ఏమంటున్నది, స్వామి మీరు చెయ్యలేనిదే ఉంది, వటపత్ర సాయివై వచ్చారు, మొత్తం నీళ్లుంటే అందులో నుంచి మొత్తం లోకాలను సృష్టించారు మీరు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని మన విష్ణు సహస్రనామంలో చెప్పుకున్నట్టుగా, మీరు మిమ్మల్ని ఆ శరణు చొచ్చిన వాళ్ళని నా యోగక్షేమాలన్నీ నేనే చూస్తాను అని చెప్పారు స్వామి మీరు భగవద్గీతలో విష్ణు సహస్రనామంలో. అట్లాగే మీరు మాకు కావాల్సినవి ఇవ్వండి. మంగళదీపం ఉండాలి, గరుత్మంతుడు ఉండాలి, భాగవత గోష్ఠి పాడుతున్న ఆళ్వార్లు కావాలి, మళ్ళీ మాకు కావాల్సినవి లక్ష్మీదేవి, చక్కగా దీపం అంటే మనం దీపలక్ష్మి అనుకుంటాం కదా, అట్లా లక్ష్మీదేవి కావాలి అని అమ్మ ఇందులో చెప్తున్నారు. ఇటువంటివన్నీ కావాలి స్వామి, మీ కృప ఉంటే మాకు అన్నీ వస్తాయి అని అమ్మ ఇందులో స్వామిని అడుగుతున్నారు. జై శ్రీమన్నారాయణ. రాధే రాధే.